హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో పిల్లల్లో ఎవరికైనా కానీ జ్వరం వచ్చిన తర్వాత ఫిట్స్ అనేది కూడా వస్తుంటాయి. మరి ఆ ఫిట్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా గాబరపడుతూ ఉంటారు. కానీ అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అది జ్వరాలు వచ్చినప్పుడు ఫిట్స్ ఎందుకు వస్తుంటాయి? ఎలాంటి టెంపరేచర్స్లో ఇలాంటి ఫిట్స్ వస్తూ ఉంటాయి అనే దాని గురించి కూడా ఈరోజు సలహాలు సూచనలు ఇవ్వడానికి డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన పిడియాట్రిషియన్. మరి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ చాణక్య. సార్, మరి నేను ఇందాక చెప్పినట్టు మెయిన్గా జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ అనేది కూడా వస్తుంటాయి పిల్లల్లో. ఎందుకు ఇలా వస్తూ ఉంటాయి? ఫిట్స్ రావడం వల్ల అది ఒక పెద్ద అనార్థం అని అనుకోవాలా, లేకపోతే ఏంటి? పిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ పేరెంట్ చాలా భయాందోళనకు గురవుతాం. సో కానీ ఈ ఫీవర్లో వచ్చే ఫిట్స్ అన్నవి చాలా సాధారణంగా వచ్చే టెండెన్సీ. ఇది ప్రమాదకరం కాదు, అంటే ప్రాణాంతకమైన పరిస్థితి కాదు. కాకపోతే ఏంటంటే దీన్ని మనం ఆ ఫిట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్స్ అంటే ఏంటి, ఎట్లా గుర్తుపట్టాలి, ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ మనం ఇంట్లో ఏం చేయాలి తల్లిదండ్రులు, దాన్ని నివారించడానికి ఏంటి, దానికి కారణాలు ఏంటి మనం తెలుసుకోవాలి. సో యూజువల్గా పిల్లల్లో ఫిట్స్ అనేవి చిన్నపిల్లల్లో ఫీవర్లో ఫిట్స్ రావడం అనేది దాన్ని ఫెబ్రైల్ సీజర్ అంటాం. సో అది 6 months to 6 years మధ్యలో పిల్లల్లోనే వస్తుంది. యూజువలీ 6 months to 5 years 6 years అట్లా. సో దీంట్లో మరి అందరి పిల్లలకు వస్తుందా? చాలా మంది పిల్లలకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ రాని పిల్లవాడే ఉండడు కదా, పాపే ఉండదు కదా. మరి ఎవరికి వస్తుందంటే అది వాళ్ళకి జెనెటిక్ టెండెన్సీ కానీ లేదు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉన్నప్పుడు, అంటే ఎస్పెషలీ వాళ్ళ సిబ్లింగ్ కానీ సీజర్స్ వచ్చి ఉంటే చైల్డ్హుడ్లో వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం జరిగితే యూజువల్గా అట్లాంటి ఫ్యామిలీలో పిల్లలకి ఫిట్స్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అది హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్ 6 months to 5 to 6 years ఏజ్లో వస్తాయి. యూజువల్గా 38 degrees Fahrenheit 38 degrees సెంటిగ్రేడ్ దాటిన అప్పుడు మనకు ఫిట్స్ వస్తాయి. బట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫిట్ హై గ్రేడ్ ఫీవర్లోనే వస్తుంది ఫిట్ అనుకుంటారు. సో అది ఒక అంటే అపోహ మాత్రమే. అంటే లో గ్రేడ్ ఫీవర్లో కూడా 100 degrees Fahrenheit తర్వాత 101 degrees Fahrenheitలో కూడా రావచ్చు ఫిట్. సో అసలు ఫిట్ ఎందుకు వస్తుంది ఫీవర్లో అన్నప్పుడు, ఫీవర్ అన్నది ఒక ఇన్ఫెక్షన్. మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ప్రవేశపెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన మీద శత్రు అటాక్ చేస్తే మనం ఎట్లయితే రిటాలియేట్ అవుతామో, మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో, మన బాడీలోకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది. సో మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ప్రవేశం అయినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి చూస్తుంది. దాంట్లో బాగానే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. వాటిని సైటోకైన్స్ అంటాం. సో ఆ సైటోకైన్స్ అనేవి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తూ, సేమ్ టైం కొందరు పిల్లల్లో ఎవరికైతే జెనెటిక్ టెండెన్సీ ఉంటుందో, అందరికి కాదు, ఎవరికైతే జెనెటిక్ టెండెన్సీ ఉంటుందో ఆ పిల్లలకి ఆ సైటోకైన్ అనేది మెదడుకు చేరుకుంటుంది. చేరుకొని అది నర్వ్స్ని ఎక్సైట్ చేస్తుంది. అంటే హైపర్ ఎక్సైటబిలిటీ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ విల్ లీడ్ టు ఫిట్. సో ఎప్పుడైతే ఈ సైటోకైన్స్ రక్షించే క్రమంలో మెదడుకి చేరుకొని మన నర్వ్స్ని ఎగ్జాక్ట్గా ఎక్సైటెడ్ మోడ్లోకి పంపిస్తుందో అప్పుడు ఆ పిల్లవాడికి ఫిట్ వస్తుంది, ఆ పాపకు ఫిట్ వస్తుంది. సో ఫిట్ అంటే యూజువల్గా ఈ పిల్లల్లో వచ్చే ఫిట్స్ని మనము 2 రకాలుగా క్లాసిఫై చేయాలి. ఒకటి సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అంటాం, రెండోది కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్. సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అంటే యూజువల్గా 5 minutes లోపే వస్తుంది. అది అంటే 2 చేతులు 2 కాళ్ళు ఆడిస్తారు, అంటే యూనిలాటరల్ కాదు. సో 2 చేతులు 2 కాళ్ళు ఆడటం, less than 5 minutes రావటం, వితిన్ 24 hours ఓన్లీ 1 time రావటం. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ అనేది కొంచెం, అంటే ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్ వచ్చిన పిల్లల్లో ఆ ఫిట్ మళ్ళీ భవిష్యత్తులో ఎపిలెప్సీగా పరిణమించే అవకాశాలు తక్కువ. సో అది కొంత ఏజ్ మనం అనుకుంటూ 6 months to 5 years కాబట్టి ఆ 5 to 6 years తర్వాత వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం టెండెన్సీ తగ్గిపోతుంది. కానీ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ అనేది ఏంటంటే ఆ ఫిట్ 5 minutes కంటే ఎక్కువసేపు రావడం, ఒక్కోసారి 10 నిమిషాలు 15 నిమిషాలు 30 నిమిషాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. సో ఎక్కువ డ్యూరేషన్ రావడంతో పాటు మోర్ దెన్ 1 time వచ్చే అవకాశం ఉంటుంది కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ అంటే. తర్వాత వాళ్ళకి ఒక సైడ్ యూనిలాటరల్, అంటే మనం సింపుల్ ఫెబ్రైల్ సీజర్లో సింపుల్ టైప్ ఆఫ్ ఫిట్స్లో ఏమో 2 చేతులు 2 కాళ్ళు వాళ్ళు కొట్టుకునే అవకాశం ఉంటుంది పిల్లలు. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్లో 1 side మూమెంటే ఉంటుంది. సో ఈ మూడు కొంత సివియర్ టైప్ ఆఫ్ ఫిట్స్ని మనం అర్థం చేసుకునేందుకు హెల్ప్ చేస్తాయి. సో ఈ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్కి ఏంటంటే వాళ్ళని మనం మానిటర్ చేయాలి, వాళ్ళకి కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఎప్పుడైనా కానీ ఇది సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అయినా కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్ ఫస్ట్ ఇమీడియట్గా మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే ఫస్ట్ రీఅష్యూరెన్స్. సో సడన్గా మంచిగా ఆడుకునే పిల్లవాడు ఫీవర్ వచ్చింది, ఫీవర్ తర్వాత ఫిట్ వచ్చిందంటే యూజువల్గా అది సింపుల్గా తగ్గిపోయేది. అది సింపుల్ అయినా కాంప్లెక్స్ అయినా అప్పటి వరకు ఫస్ట్ ఎయిడ్. ఇద్దరు కూడా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ధైర్యంగా ఉండాలి, పేరెంట్స్ భయపడదు. అట్లనే వాళ్ళ స్ట్రైట్ పడుకోబెట్టాలి, లేదంటే ఒక సైడ్ పడుకోబెట్టి. ఎందుకంటే ఫిట్ వచ్చినప్పుడు యూజువల్గా మన నోట్లోంచి సెలవ వస్తుంటుంది. సో ఆ సెలవ వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రైట్కి పడుకుంటే ఏంటంటే వాళ్ళ లంగ్స్లోకి ఎయిర్ వేగ్లోకి పోయి వాళ్ళు చోక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది ప్రాణాంతకమైన పరిణమించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలంటే ఎప్పుడైతే ఫిట్ వస్తుందో అప్పుడు ఆ బాబుని కానీ ఒక పక్కకు పడుకోబెట్టి నోట్లో వచ్చిన సెలవని మనం చేతి ద్వారా కానీ లేదంటే క్లాత్ ద్వారా కానీ తీసేయాలి. సో
అప్పుడు యూజువల్గా మనం అనుకున్నట్టు 5 minutes లోపే తగ్గుతుంది కాబట్టి అది అబార్ట్ అయిపోతుంది, అదే తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం బాబుకి అంటే ఫీవర్ మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళొచ్చు. లేదు ఫీవర్తో పాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే జలుబు దగ్గు లాంటివి, లేదంటే యూరిన్ మంట ఉంది అట్లాంటివి ఉంటే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం డాక్టర్ సలహాతో, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడం. ఏమీ లేదు ఫీవర్ ఉందంటే మాత్రం జస్ట్ పారాసిటమాల్ ఇవ్వాలి. సో మా ఐఏపీ రికమెండేషన్ ఏంటంటే ఇట్లా ఫీవర్లో ఫిట్స్ వచ్చిన పిల్లలకి 6 years వరకు ఫీవర్కు మెడిసిన్స్తో పాటు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిట్ రాకుండా క్లోబెజామ్ అనే మెడిసిన్ ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది. అది క్లోబెజామ్ అనే టాబ్లెట్, అది సిరప్ ఫామ్ కూడా దొరుకుతుంది. సో దాన్ని పిల్లలకి టెండెన్సీ ఉన్న పిల్లలకి ఫిట్స్ వచ్చిన పిల్లలకి ఒక మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ డోసు ఒక 3 days పాటు ఇస్తే నెక్స్ట్ 3 days ఫీవర్ యూజువల్గా 3-4 days ఉంటుంది ఫీవర్. ఆ ఫీవర్ ఉన్న రోజు ఇస్తే మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫిట్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. దాన్ని కొంత మినిమైజ్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్గా రాదని చెప్పలేము, ఒక్కోసారి వస్తుండొచ్చు, కానీ ఆ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 3 days పాటు అది కంటిన్యూస్గా మళ్ళీ ఫిట్స్కి మనం లాంగ్ టర్మ్ మెడిసిన్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు లాంగ్ టర్మ్ మెడిసిన్ ఇవ్వద్దు. ఓన్లీ 3 days వెన్ ఎవర్ దెర్ ఇస్ ఫీవర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. తర్వాత ఒక 6 నెలల తర్వాత ఫీవర్ వచ్చింది బాబుకి ఏదో కారణం వల్ల, సో అప్పుడు ఫీవర్ మెడిసిన్తో పాటు పారాసిటమాల్తో పాటు ఈ క్లోజామ్ కూడా ఇవ్వాలి. సో ఒక్కోసారి మోర్ దెన్ 5 minutes వస్తే అది కాంప్లెక్స్ ఫెబ్రవరీ సీజన్ అనుకుంటాం మనం. అప్పుడు అంతవరకు వాళ్ళు అలా గిలగిల్లాడుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఊరుకోవడమే తప్ప వేరేది ఏం చేయలేమా? ఎస్. సో అట్లాంటప్పుడు 5 minutesలో అంటే ఎందుకు మనం చేయొచ్చు అంటే ఆ ఫిట్ కంట్రోల్ చేసుకునే మెడిసిన్స్ కూడా ఉన్నాయి మనకి. కానీ యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ ఫిట్, తర్వాత ఆ ఫిట్ వల్ల యూజువల్గా ఫిట్స్ అయినప్పుడు ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ ఫ్లో తగ్గిపోతుంది. కానీ ఆ బ్రెయిన్ ఆక్సిజన్ ఫ్లో ఎప్పుడు తగ్గుతుందంటే ఎప్పుడైతే ఫిట్ 30 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు బ్రెయిన్ ఆక్సిజన్ సప్లై దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రమాదం. సో యూజువల్గా ఈ 5 minutesలో తగ్గే ఫిట్కి కంగారు పడద్దు, ఎందుకంటే దానివల్ల నష్టం జరగదు. అంటే మనం చూస్తే మనకు బాధ అవుతుంటుంది, మన బాబు పాప కళ్ళ ముందు కొట్టుకుంటుంటే బాధ అవుతుంది, కానీ దానివల్ల నష్టం కలగదు. కాబట్టి మనం ఆ 5 నిమిషాల లోపు ఆగిపోయే ఫిట్ని మనం ట్రీట్ చేసే అవసరం లేదు. బట్ మోర్ దెన్ 5 minutes వచ్చినప్పుడు మనకి నేసల్ స్ప్రేస్ దొరుకుతాయి. అంటే ఫిట్స్ రాకుండా డాక్టర్ రాస్తారు యూజువల్గా. అంటే ఫస్ట్ టైమే మనం అది ప్రిపేర్డ్ ఉన్నా కూడా మనకు తెలియదు. మనం డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడు ఫీవర్లో ఫిట్ అదంతటా అదే తగ్గకుంటే మోర్ దెన్ 5 minutes ఉంటే మనం నేసల్ స్ప్రే ద్వారా ఆ ఫిట్స్ని అబార్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఆ ఫిట్ని స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. అది మిడదోలం అనే మెడిసిన్ నేసల్ స్ప్రే ద్వారా మనం ఫిట్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత డాక్టర్ని కలవచ్చు. ఎస్పెషల్లీ ఫిట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యాస్పిరేట్ కాకుండా చూసుకోవాలి. చాలా మంది చేతుల్లో ఈ తాళాలు గుర్తు పెడుతుంటారు, సినిమాల ప్రభావం వల్ల సినిమాలు చాలా మిస్లీడ్ చేస్తుంటాయి, కొన్ని మంచి కొన్ని చెడు కూడా ఉంటాయి ప్రతి దాంట్లో ఉన్నట్టే మూవీస్లో కూడా. సో ఆ తాళాలు గుర్తు పెట్టడం ద్వారా పెద్ద అంటే యూజ్ లేదు దాని, అది ఒక అష్యూరెన్స్ గురించి పెడతారు. కానీ దానివల్ల ఫస్ట్ చేస్తుంది ఏంటంటే ఎయిర్వే లోకి ఆ సెక్రేషన్స్ లోపలికి పోకుండా చూసుకోవాలి, టంగ్ బయట కాకుండా చూసుకోవాలి. కొందరు పిల్లలు ఫిట్లో టంగ్ కొరుకుంటారు. సో ఆ టంగ్ మధ్యలో ఏదైనా వుడెన్ స్పాచులా లాంటిది, వుడెన్ స్పూన్ లాంటిది పెడితే ఆ నాలుగు కొరుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 2 చేస్తే చాలు, ఫిట్ అదే తగ్గిపోతుంది. తగ్గుకుంటే మాత్రం ఈ డాక్టర్ సలహాతో మిడదోలం ఇవ్వాలి. సో కానీ ఫీవర్లో ఫిట్ వచ్చినప్పుడు ఆ బాబు డల్లుగున్నా, పాప డల్లుగున్నా, చెవులోంచి పస్సు వస్తున్నా, లేదు ఆ మధ్యకాలంలో ఏదైనా హెడ్ ఇంజరీ అయినా, లేదు విపరీతమైన మెడ నొప్పి, మెడలు వంచలేకపోయినా, సో మగతగా ఉన్నా, ఇవన్నీ కూడా కొంత సివియర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని ఇండికేట్ చేసే లక్షణాలు. అంటే అది బ్రెయిన్ ఫీవర్ కావచ్చు, ఎన్కెఫలైటిస్ కావచ్చు. అట్లాంటి లక్షణాలు కూడా ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తాయి. వాళ్ళని మనం మామూలు పిల్లలు ఎలా గుర్తించాలంటే, మామూలు సింపుల్ ఫెబ్రల్ సీజర్ ఉన్న పిల్లలు, సింపుల్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు యాక్టివ్ ఉంటారు. ఫీవర్ మధ్యలో ఫీవర్ తగ్గానే యాక్టివ్ అయిపోతారు, ఆడుతుంటారు, తింటుంటారు, పాడుతుంటారు. కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ సివియర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఉందో, బ్రెయిన్లో ఉందో, వాళ్ళలో మగత ఉండటము, వాళ్ళకి వామిటింగ్స్ కావటము, సివియర్ హెడేక్ రావటం, మెడ వంచలేకపోవటం, మెడ నొప్పి రావటం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం మనం ఫీవర్ని డిలే చేయకుండా డాక్టర్ కలవాలి. ఫిట్ వచ్చినా కాకుండా నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలు, మనం మాట్లాడుకున్న లక్షణాలు సివియర్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనం మెదడువాపు టీకా కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు. సో మెదడువాపు లక్షణాల్లో కూడా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాయి. అంటే వాళ్ళు డల్గా ఉంటారు, లేదంటే బాగా ఎక్కువ నిద్రపోతారు, లేదంటే ఇరిటబుల్ ఉంటారు, లేదు వాళ్ళకి విపరీతం తలనొప్పి వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, వాళ్ళు మన సెన్సోరియం తగ్గిపోతుంటే, అవన్నీ మెదడువాపు లక్షణాలు అనమాట. సో దాంట్లో కూడా ఫిట్స్ వస్తాయి. సో అది కొంచెం సివియర్ టైప్ కాబట్టి దాన్ని కూడా మనం గమనించాలి పేరెంట్స్. సో కాంప్లెక్స్ ఫైబ్రోసిస్ అన్నప్పుడు మనం వాళ్ళని ఎంఆర్ఐ ఇమేజ్ ద్వారా, లేదు సోడియం పొటాషియం ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉందా, షుగర్స్ తక్కువ ఉన్నాయా, కాల్షియం తక్కువ ఉందా, ఆ ఫిట్స్ అంతసేపు రావడానికి వాళ్ళ కారణాలు మనం అన్వేషించాలి. సో అది కాంప్లెక్స్ ఫైబ్రోసిస్, అవి చాలా తక్కువ. బట్ యూజువల్గా సింపుల్ ఫైబ్రోసిస్ అనేది అదే తగ్గిపోతుంది. ఒక 6 years పాటు ఉండి తగ్గిపోయే అవకాశం కాదు. పేరెంట్స్ నిశ్చింతగా ఉండొచ్చు. డాక్టర్ సలహా, డాక్టర్ అడ్వైస్ తీసుకుంటూ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే, సూపర్ సార్. నిజంగా అయితే ఫిట్స్లో ఇన్ని రకాలుగా ఉంటాయి, అండ్ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు అని చాలా క్లుప్తంగా, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓ గాయస్, మరి చిన్నపిల్లల్లో ఎవరికైనా కానీ ఫిట్స్ వచ్చాయంటే అది 5 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నాయంటే కొంచెం ప్రమాదంగా మనం పరిగణించాలి. లేకపోతే తక్కువ వచ్చిందంటే మాత్రం మీరేం టెన్షన్ పడాల్సిన లేదు. అండ్ మన డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినట్టు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కూడా క్యూర్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.